హాయ్ అండి, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు లయన్ డాక్టర్ వీణా సరస్వతి, ఎస్ఎస్ఎల్ న్యూమరాలజీ మా సంస్థ. ఓకే, ఇప్పటిదాకా మనము బెనిఫిక్, మెలఫిక్, న్యూట్రల్, ఏంజల్ నంబరు, కింగ్, క్వీన్ ఇట్లాంటివి రకరకాలుగా చెప్పుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు ప్రయత్నంలో మీ లైఫ్లో దీన్ని చక్కదిద్దుకోవడానికి ఆరాట పడుతున్నారని కూడా తెలుస్తుంది. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఇప్పుడు నేను బయట చాలా కన్సల్టేషన్స్లో చూస్తున్నాను ఏంటి అంటే, ఇప్పుడే మ్యారేజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ సంవత్సరంలో వాళ్ళు విడిపోవడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మ్యారేజ్ చేసుకొని 1 ఇయర్ కూడా కాకముందే ఆ కొత్త జంటలు విడిపోవడానికి కారణము ఏమై ఉండొచ్చు చెప్పండి? ఎస్, నంబర్సే. డెఫినెట్గా నంబర్సే. ఆ నంబర్సే వాళ్ళ ప్రభావితం అయ్యి వాళ్ళ లైఫ్ని చిన్న భిన్నంగా చేసేసి ఎటువంటి మార్పులు చేసుకోవాలన్నా కూడా అడమెంట్గా ఉండిపోవడము, మొండితనం అన్నాం కదా, మొండితనాలుగా ఈగోయిజం, యాటిట్యూడ్లు ఇవన్నీ అలాగే పెట్టేసుకొని వాళ్ళ లైఫ్ని చిన్న భిన్నంగా చేసేసుకొని ముక్కుపచ్చలారని ఒక 1 ఇయర్ లోపలనే కొత్త జంటలు వధూవరులు కోట్లు లక్షలు పెట్టి తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు. కానీ 1 ఇయర్ కాకముందే ఆ దంపతులు విడిపోతున్నారు. ఎన్నో కోర్ట్ కేసెస్లో నేను చూసిన చాలా వరకు ఈ డైవర్స్ కేసెసేనండి. మాకు ఈ సంబంధం నచ్చలేక చేసుకోలేదు, మీరు మీ ఇద్దరు ఇష్టపడే చేసుకున్నాక లైఫ్లో ఎందుకు డిస్క్రపెన్సీస్ వస్తున్నాయి చెప్పండి? నంబర్స్ మూలంచి. మీ లైఫ్లో మీ నంబర్స్ కరెక్ట్ లేకపోతే కనుక డిస్క్రపెన్సీస్ అనేది తప్పకుండా వస్తుందండి. నేను అదే చెప్తున్నాను ముందు నుంచి కూడా మీకు. మీ లైఫ్లో నంబర్స్ ఏదైతే కరెక్ట్ ఉండాలో ఆ కరెక్ట్ నంబర్స్తో మీరు జర్నీ చేస్తే కనుక డైవర్స్ అయిపోయే కేసెస్ కూడా ఆగిపోయినాయి. నేను చాలా రెమెడీస్తో వాళ్ళకి ఒక జంటను నిలబెట్టిన అదృష్టం నాకు దక్కింది. ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. భర్త వల్ల భార్యకి, భార్య వల్ల భర్తకి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని పెట్టుకొని జర్నీ చేయకండి, కన్సల్టేషన్స్ తీసుకోండి, రెమెడీస్ తీసుకోండి, చక్కదిద్దుకోండి లైఫ్ని. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు మీ పెళ్ళి చేసినందుకు వాళ్ళకి గర్వకారణంగా ఒక మార్పు తీసుకోండి, ప్రౌడ్ ఫీలింగ్ చేయించండి. యాటిట్యూడ్లకి, ఈగోలకి ఇవన్నిటికీ పోయి జీవితంని నాశనం చేసుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రాబ్లమ్సే చెప్పట్లేదు, ఇక్కడ మీకు సొల్యూషన్ కూడా ఇస్తున్నాను. తప్పకుండా నేను ఇచ్చే సొల్యూషన్స్, రెమెడీస్ పాటించి మీ జీవితాన్ని మెరుగుదిద్దుకోవాలని, మంచి లైఫ్లో నడవాలని, మంచి ఫ్యామిలీ సెటిల్ అయ్యి మంచిగా జీవనం నడపాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.